భూమి డ్యాన్స్ స్కూల్లో డ్యాన్స్ నేర్పిస్తూ ఉంటుంది. తర్వాత అక్కడికి ఉదయ్ వస్తాడు. వచ్చి అంటాడు కదా, గుడ్ మార్నింగ్ భూమి అని చెప్పేసి అంటాడు ఉదయ్ భూమిని. అప్పుడు భూమి చూసి అంటుంది కదా, మీరు కాసేపు వెయిట్ చేయండి అని చెప్పేసి భూమి అంటుంది. అప్పుడు గగన్ చూసి ఉదయం చూసి నవ్వుకుంటాడు. ఉదయ్ గగన్ని చూసి అంటాడు కదా, భూమి గగన్ నిన్ను ఇంకా ప్రేమిస్తున్నట్టున్నాడు అని చెప్పేసి భూమితో అంటాడు ఉదయ్. అప్పుడు భూమి అంటుంది కదా, నిజమా అని చెప్పేసి భూమి అంటుంది. తర్వాత ఒక ఇద్దరు పిల్లలను తీసుకొని ఒక అతను వచ్చి, మేడం మీరు వెస్ట్రన్ డ్యాన్స్ కూడా నేర్పిస్తారా అని చెప్పేసి అంటాడు భూమితో. అప్పుడు భూమి అంటుంది కదా, లేదండి అని చెప్పేసి అంటుంది భూమి. అప్పుడు ఈ మాటలు విన్న గగన్ వచ్చి, ఎక్స్క్యూజ్ మీ సార్ అని చెప్పేసి అంటే ఆయన ఆగిపోతాడు. ఆగిపోయిన తర్వాత గగన్ అంటాడు కదా, ఇప్పటి నుంచి ఇక్కడ వెస్ట్రన్ డ్యాన్స్ కూడా నేర్పిస్తాం అని చెప్పేసి అంటాడు అతనితో. అప్పుడు భూమి అంటుంది కదా, గగన్ గారు అని చెప్పేసి ఆపడానికి ప్రయత్నం చేస్తే గగన్ అంటాడు కదా, నీకు నేర్పించడం ఇష్టం లేకపోతే నేను నేర్పిస్తాను అని అంటాడు కదా. ఈ మధ్య నేను ఒకటి శోభాచంద్ర గారి వీడియో చూశాను. అందులో అన్ని సంస్కృతులను గౌరవించడమే మన భారతీయ తత్వం అని చెప్పింది. పైగా వెస్ట్రన్ డ్యాన్స్ కూడా నేర్పిస్తామంటే ఆవిడకేగా మంచి పేరు వస్తుంది అని చెప్పేసి అని వాళ్ళని తీసుకొని పోతాడు లోపల. అప్పుడు భూమి అతన్ని చూసి నవ్వుకుంటుంది. వీళ్ళిద్దరిని చూసి ఉదయ్ పర్షాన్గా ఇటు అటు చూస్తాడు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? వెస్ట్రన్ డ్యాన్స్ కూడా నేర్పిస్తానంటే ఎవరు నేర్పిస్తారు? గగన్ చేస్తాడా? ఇటు భూమి ఏమో క్లాసికల్, గగన్ ఏమో వెస్ట్రన్. అసలు ఏంది అని చెప్పేసి అతను పర్షాన్ అవుతాడు. మరి ఏం జరగబోతుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బాయ్.